సినిమా కూడా అలాగే తీశారు చక్కగా. అంటే రియాలిటీని చూపించేలా, వాస్తవాలను చూపించేలాగా, వాస్తవ మనుషుల్ని వాస్తవంగా చూపించారు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పట్లో సినిమాలు వస్తున్న వాటిలో వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంటే అవి అంత బాగా జనాలు హత్తుకుంటున్నారు కాబట్టి. మీ సినిమా గురించి ఒక్కసారి చెప్పండి. అంటే ఎక్కడి నుంచి పుట్టిందా కదా, మీరు చిన్నప్పటి నుంచి చూసినవా లేకపోతే ఎట్లా? అదే ఇప్పుడు షరతులు వర్తిస్తాయి అనేది ఫస్ట్ ఆ టైటిల్ నుంచి వెళ్ళి ఎట్ ది సేమ్ టైం నేను ముందు నుంచి వెళ్ళి ఆర్థిక నేరాల గురించి చెప్పాలనుకున్నాను. నేను ఇంకా వేరే కమర్షియల్ కథలు కూడా రాసుకున్నాను. కనుక అదే చెప్పిన కదా, మాకు ఇక్కడ అవకాశాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మనకు అనుకూలంగా మారడానికి కొంత టైం ప్రాసెస్తో పాటు కొన్ని అంశాలు తోడ్పాటు అందిస్తుంటాయి. అట్లా నేను ఇప్పుడు ఫస్ట్ నాకేంటిది, నేను ప్రూవ్ చేసుకోవాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు ఎట్ ఏ టైము వేరే వాళ్ళంటే ఇప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ నాకు ఒక విజిటింగ్ కార్డు, ఎట్ ది సేమ్ టైం నాకు ఒక వీడు చేయగలుగుతారని ఒక కాన్ఫిడెంట్ అందివ్వగలిగితే మనకు నెక్స్ట్ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఒక 2 కథలతో పాటు షరతులు వర్తిస్తే కూడా రాసుకున్నాను. అట్లా నేను ప్రయత్నాలు చేసుకున్న క్రమంలో వేరే అంటే ఇప్పుడు ఇదే కథను పట్టుకొని సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా చెప్పాను. సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఒక 60 కథలు ఎంపిక చేసి అందులో నాది 3rd ప్లేస్. కాకపోతే అక్కడ మనకేంటిది, ఈ ప్రయత్నం చేస్తున్న భాగంగా అప్పుడు మాకు ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్ ఈ స్టార్లైట్ వాళ్ళలో నాగార్జున గారు మేము రవీంద్ర భారతిలో కొన్ని ప్రోగ్రామ్స్ చేసేది. శనివారం అనే ఒక ప్రోగ్రాము, టాకెట్ శనివారం, అందులో నేను కూడా వన్ ఆఫ్ ది కోఆర్డినేటర్ వర్క్ చేశాను. అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాకు పనిచేసుకుంటూ అక్కడ కూడా కొంత వర్క్ చేసేది. అది ఈవినింగ్ టైం పార్ట్ టైం లెక్క ఉండేది. ఎక్కడైనా మేము రాకపోయేది కానీ ఒక పరిచయాలు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు సినిమాకు పనిచేస్తే వచ్చే తృప్తి వేరు కదా. అట్లా సరే అక్కడ వాళ్ళు అడిగారు, అది కొంచెం టైం ప్రాసెస్ అవుతుంది కదా, వీళ్ళు కూడా వింటున్నారు, ఒకసారి వీలైతే నీ షరతులు వర్తిస్తాయి పంపి అని చెప్పేసి నాగార్జున గారికి పంపించడము, ఎట్ ది సేమ్ టైము ఆయన ఓకే చేయడము అంతా. అంటే ఒక 1 yearలో కంప్లీట్ అయిపోయింది అన్నీ. నా కథ ఓకే చేయడము, నేను కథను ఫైనల్ డ్రాఫ్ట్ రాసుకోవడం, షూటింగ్ చేయడం, రిలీజ్ చేయడం కరెక్ట్ 1 yearలో అయిపోయింది. ఇక కథను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే మన చుట్టూ జీవితంలో జరుగుతున్న రెగ్యులర్ సంఘటనలే. ఇప్పుడు మనం అనుకుంటాం కానీ ఇప్పుడు మనకేంటిదనంటే సొసైటీలో ఎట్లా ఉంటుందంటే ఆర్థిక నేరాలు కంటిన్యూగా జరుగుతున్నాయి. అంటే మనకు ఇప్పుడు సైబర్ క్రైమ్ని ఎక్కువ ఎలివేట్ చేస్తారు. మామూలుగా ఇప్పుడు మన ఇంటి చుట్టూ ఇప్పుడు మీరు రెగ్యులర్గా మెయిన్ పేజ్ కాకుండా లోపల పేజెస్ చూడండి, మీకు ఎక్కడన్నా ఒక చీటీల పేరుతోటి మోసమో, లేకపోతే ఇప్పుడు మనకు మొన్నటిదాకా కూకట్పల్లిలో ఒక ఎట్ ది సెంటర్, నిన్న ఉప్పల్లో, ఇప్పుడు మీరు నిన్న కాకుండా మొన్న పేపర్ చూడండి, ఫ్రైడే పేపర్లో కూడా 4 కోట్ల స్కామ్ జరిగింది. ఇక్కడ ఏదో మనకు అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఎట్ ది సెంటర్ ఇంకేదో చెట్లు పెడతాము, ఫస్ట్ మీరు జైన్ కాండి, ఇంకొక 4 జైన్ చేయియండి, మీకు కూడా హెల్ప్ జరుగుతుందని. అంటే ఇది కంటిన్యూగా మనకేంటిదనంటే ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో ఏమైందనంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ మార్కెట్ ఉండు, ఎట్ ది సేమ్ టైం రాజకీయాలు మనిషి ఆలోచనని చిన్న భిన్నం చేసినాయి. ఈజీగా డబ్బు సంపాదించాలి, ఈజీగా కష్టపడకుండా అన్ని ఏదన్నా అంటే కష్టపడుతున్నా అంత డబ్బు రావట్లేదు కదా, అందుకోసమని ఇటువైపు వెళ్తున్నా. అంటే అదొక పార్శ్వం ఉంది. కష్టపడుతున్నా కూడా తగిన గుర్తింపు దక్కలేని ఒక అసంతృప్తి, ఎట్ ది సేమ్ టైము ఇట్లనైనా డబ్బులు వస్తాయని ఒక ఆశ. వీటి నుంచి వెళ్ళి జరిగిన సంఘటనల నుంచి వెళ్ళి ఎట్ ది సేమ్ టైం అందులో నాకు లేకపోయినా కానీ నా చుట్టూ ఉన్న మనసులో జరిగిన సంఘటనల నుంచి వెళ్ళి ఈ కథ రాసుకొని ఇట్లా చేయడం జరిగింది. చాలా వరకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్సే. ఇబ్బంది రాలేదా డబ్బుల విషయంలో, సినిమా తీయడానికి, ఫినాన్స్ విషయంలో కానీ, ఆర్టిస్ట్ విషయంలో కానీ? మన అంటే ఎక్కడ అంటే ఉన్నాయి ఇబ్బందులు, అంటే సినిమా అంటేనే ఇబ్బందులు ఉంటాయి. మీకు తెలియదే ఉంటుంది. ఇప్పుడు మనకు జెన్యున్గా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి, ఏ సినిమాకైనా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నా కూడా మనకి ఏంటంటే ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళడమే మన యొక్క విజన్. ఎట్ ది సేమ్ టైం సినిమా కూడా అంతే. మనకేంటిదంటే సినిమా అంటేనే ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. మనం అనుకున్న పాయింట్ని ఎన్ని ఇబ్బందులైనా వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళి మంచి సినిమాను ప్రేక్షకులకు ఇస్తే తప్పకుండా అది తిరిగి వస్తుందని నమ్మకం, అది జరుగుతుంది కూడా. ఏంటంటే ఇలా ఇబ్బందులు వస్తే ఎదుర్కోవడం ఓకేగా, మనకి మన కళ మీద మనకి పట్టుదల ఉంది, దాని మీద భక్తి ఉంది కాబట్టి వెళ్ళొచ్చు ముందుకి. కానీ ఎవరైనా వచ్చి మీ ఉనికిని, మీ కళని, అసలు మిమ్మల్నే ప్రశ్నిస్తే నీకు అసలు అంత ఉందా, నువ్వు డైరెక్టర్ అవుతావా అని ఇలాంటి ప్రశ్నలు అడిగితే అంటే ఆ బాధ చెప్పలేము అనమాట. లోపల నుండి బాధ వస్తుంది. అసలు నేను నా కళను నమ్ముకొని వెళ్తుంటే అసలు నాకు అంత ఉందా లేదా అని అడుగుతున్నారా అని. అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి అంటే చాలా ఎదురైనాయి. అంటే ఇప్పుడు నాకు నా చీఫ్ టెక్నీషియన్ నుంచే ఎదురైనాయి. ఇప్పుడు మామూలుగా ఏదో ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్కి ఒక అంటే ఈయన ప్రాబ్లము, ఆయన ప్రాబ్లం అని అంటారు కదా, నాకు వీళ్ళందరూ ప్రాబ్లమే. నేనేమంటున్నానంటే ఇక్కడ ఏంటిదనంటే ఎప్పుడైనా కానీ సినిమా అంటే స్వభావాలతో చేసే పని. ఇప్పుడు వాళ్ళకి ఏముంటుంది అంటే ఈ సినిమాకి చేస్తే నాకేమొస్తుంది, ఎందుకంటే ఇక్కడ లాయల్టీ అనేది కంప్లీట్గా మన కుటుంబాలలోనే లేదు.
ఉమ్, ఉమ్, అంటే నిజాయితీగా ఉండాలనేది కుటుంబాలను లేదు. దానికి అదే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇవన్నీ కారణాలు. ఉమ్, ఈ బయటి వ్యక్తులు సినిమా అంటే ఎక్కడి నుంచి వస్తాడు, ఇప్పుడు నా ఊరే వెళ్ళదు, ఆ అబ్బాయి ఊరు ఎక్కడను, నా నా పెరిగిన జీవన విధానము, ఆ అబ్బాయి పెరిగిన జీవన విధానము, ఇప్పుడు నా పరిస్థితి, అప్పుడు అతని పరిస్థితి, ఇవన్నీ ఏంటిది ఇప్పుడు వీటికి వచ్చి మనకి ఏంటిదంటే ఇవాళ నాకు ఎంత వస్తున్నాయి, ఎంత తీసుకొని వెళ్ళాలి, ఎట్ ది సేమ్ టైం ఈ పని చేస్తే నాకు ఎంత వస్తే ఎంత తీసుకొని వెళ్ళాలని కాకుండా సినిమా అనేది అంటే ఇప్పుడు ఇది నా జీవితం నుంచి నేను చెప్తున్నాను, నేను ఎవరిని విమర్శించట్లేదు. ఇప్పుడు నా నీది నాది ఒకే కథ సినిమా పనిచేసిన తర్వాత నేను ఏ రోజు ఖాళీ లేను. ఉమ్, ఆఫ్టర్ కోవిడ్లో కూడా నేను పనిచేసిన. కోవిడ్ టైంలో కూడా నేను మెడికల్ ఎమర్జెన్సీ పెట్టుకొని చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, ఆ మధ్యలో ఒక సినిమా కూడా పనిచేసిన. నాకు అప్పుడు మనకు మామూలుగా అప్పుడు నా శాలరీ 15,000 ఉండేది, దానికి నేను 2,000 కూడా పనిచేసిన. ఆ 2,000 నాకు ఆ కోవిడ్ టైంలో మనకి ఏం ఖర్చులు ఉంటాయి, అట్లా వెళ్ళిపోయినాయి. అట్లా ఇప్పుడు ఈ చీఫ్ టెక్నీషియన్ ఏంటిదంటే మన దగ్గర ఏంటిదనంటే ప్రాబ్లం ఏంటిదనంటే ఒక డిఫరెంట్ పాయింట్ సక్సెస్ అయితే చాలా అద్భుతంగా యాక్సెప్ట్ చేస్తారు, అందులో మేము భాగస్వామ్యం అని అంటారు. ఎట్ ది సేమ్ టైం ఆ జర్నీలో ఇప్పుడు మనకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సందీప్ రెడ్డిని మీరే ఇంటర్వ్యూ చేశారు అంటే అంత ప్రతి అంశం మీద అంత స్పష్టత ఉన్న ఆయనకు తప్పవు, ఎట్ ది సేమ్ టైం నాకు తప్పవు. కాకపోతే మనకి ఏంటిదనంటే మనకు ఇప్పుడు అదే నేను మంచి విషయం ఏం చెప్తున్నానంటే మనకు క్లారిటీ ఉంటే వాళ్ళందరూ ఆపరేటర్లు అవుతారు. ఉమ్, టెక్నీషియన్ అంటే ఈ హెడ్ ఆఫ్ ది అంటే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారు. అదే క్రాఫ్ట్స్ అన్నిటి మీద మీకు ఒక అవగాహన ఉంటే ఉంది వాళ్ళ ఉంది పని వాళ్ళు కాబట్టి కరెక్ట్ చేస్తారు. వాళ్ళు పని వాళ్ళు కరెక్ట్ చేయగలుగుతారు, ఎట్ ది చేయకపోయినా మనం చేయించుకుంటాం. అది ఇక ఆ మధ్యలో మనకి ఏంటిదంటే అదే స్వభావాలతో చేసే పని అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకేంటిది మనకు నోరు ఒకటి మనకేంటిదంటే ఏ జీవికి లేని మనకు ఉన్నాయి కదా, ఆ కోపము, అసంతృప్తి, అసూయ, ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు నేను వీనికి చేస్తే నాకు ఏమొస్తుంది, వీడు బాగుపడుతుంది కదా అని ఇట్లాంటివి కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఆ థింగ్స్ అని మనకు ఎదురైతే ఉంటాయి. లక్కీగా మనకి ఏంటిదంటే మన పని మనం నిజాయితీ చేస్తే ఇప్పుడు నేను అదే ఫీల్ అయినాను. నువ్వు సహకరించకపో కానీ నేను గెలిచి మిమ్మల్ని కూడా గెలిపిస్తానన్నాను. ఈరోజు నేను గెలిచి వాళ్ళని గెలిపించాను. మంచి మ్యూజిక్ డైరెక్టర్కి మంచి పేరు వచ్చింది, ఎడిటర్కు మంచి పేరు వచ్చింది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎట్ ది సేమ్ టైము ఆర్టిస్టులకు మంచి పేరు వచ్చింది, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు అన్ని ఇఫ్ చాలామంది మనకి విషయం ఏంటంటే చాలామందికి హెల్ప్ జరిగింది, షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు ఓటీటీ వచ్చినాక ఇంత పెద్దగా హెల్ప్ జరుగుతుంది, అది నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఇక ఆ జర్నీలో మనకి ఏంటిదంటే అదే ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఉంటుంది, పొద్దుగా లేస్తే ఫాదర్ తోటి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, వైఫ్ తోటి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆడ సినిమా అంటే వివిధ అదే ఆ పరిస్థితుల మధ్యలో చేస్తూ ఉంటాం కదా, హ్యూమిలేట్ చేస్తారు. నేను అదే అన్నా కదా, అంత పెద్ద పోరాటాన్ని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చినాము. ఈ చిన్న హ్యూమిలేట్ ఏంటిది, ఏ రోజు జీవితం ఆ రోజే. ఇప్పుడు వాడు అక్కడనే ఉంటాడు, రేపు ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను కదా, ఇంటర్వ్యూ ఇస్తున్నా కదా అంటే నాది ఎంతో కొంత ఉంది కదా, ఇప్పుడు అతని పేరు కూడా చెప్తున్నాను కదా,